రాజధాని రైతులు ఎకరానికి కోటి రూపాయలు ప్రణాళిక ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతులు ఎకరానికి కోటి రూపాయలు ప్రణాళిక ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. నమస్కారం. రాజధాని రైతులకు, రైతు కూలీలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఏప్రిల్ ఫూల్ అవ్వడానికి ఫూలింగ్ తీసుకున్నాడు. అసలు ఈ ఫూలింగ్ తీసుకోకపోతే ఈ రాష్ట్రం పార్టీకి ఎప్పుడో డెవలప్ అయ్యేది ఈ రాజధాని. అలాంటిది ఈ ఫూలింగ్ అనుకోవటం, అన్ని ప్లాట్లు విధ్వంసం చేయటం తెలిసిందే. ఫస్ట్ నుంచి యూనివర్సిటీ రాజధాని అంటాడు, నూజివీడు రాజధాని అన్నగారు పుట్టింజల్లు అంటాడు. వాళ్ళు తక్కువ కొనుక్కొని ఫూలింగ్ అని ప్రకటించుకొని మళ్ళీ ఎక్కువ రేట్లు అమ్ముకుంటారు. ఊరికి 1/2 కిలోమీటర్లో పర్మిషన్ లేదంటారు, లేకపోతే నాన్ లెవెల్ 8 హీల్ లేదంటారు, 40 అడుగుల రోడ్డు ఉంటేనే పర్మిషన్ అంటాడు. ఈ దేశంలో ఎక్కడా లేని షరతులన్నీ పెడతాం. ఆయన మాత్రం పొలం తగ్గించేసి రేట్లు కావాలని కొంతమంది మాత్రమే కొనుక్కుంటారు. 1-2% వాళ్ళు కొనుక్కొని మళ్ళీ రేట్లు పెంచుకోవటం, అమ్ముకోవడం. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోతాం. మరి ఇన్ని రోజులు ఈ రిలే నిరసన దీక్ష జరుగుతుంది కదా, దీని గురించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. పర్మిషన్లు అడుగుతున్నారు కదా, పర్మిషన్ ఇచ్చేయండి. సంవత్సరం అయింది ఆపి. అలాగే నాలా కన్వర్షన్లు ఆపి సంవత్సరం అయింది, ఇచ్చేసేయండి. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఏదో రేపు పొద్దునే సుమ్ గరగర అనగానే రోడ్లు అయిపోయినట్టు సర్వే నెంబర్లు వదిలేరు. మరి ఆ సర్వే నెంబర్ ఇప్పుడు ఎందుకు ఆపారు? మళ్ళీ కొనుక్కుంటారు, బాగుపడతారు. భయం, ఎవరో బాగుపడరు. ప్రతి విషయంలో ఇదే జరుగుతాము. నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, జనానికి మంచి చేయండి. అంటే జనం ఓట్లు వేయలేదని మీకు భయమా ఏంటి? మీ బాధ ఏంది? అసలు మీరు సీఎం అయ్యారు కదా, మరి ఓట్లు వేస్తేనే అయింది. ఆ విధంగా ప్రజలకు మంచి చేద్దాం, రైతులకు మంచి చేద్దాం అనే ఆలోచనతో, మంచి దృఢ సంకల్పంతో ముందుకెళ్లాల్సింది పోయి ప్రతి విషయంలో ఆపేయటం. ఇప్పుడు 11 సంవత్సరాలు ఆపేసేయటం. ఇదే విధంగా కృష్ణానది నీళ్లు మాత్రం చివరి ఎకరానికి కూడా పంపిస్తున్నారు. కుప్పం అక్కడికి వెళ్ళిపోయినాయి. అంటే నీళ్లు మాత్రం గోదావరి అయినా వెళ్తాయి కుప్పం, లేదా కృష్ణానది నీళ్ళు అయినా కుప్పం వెళ్తాయి. కానీ ఇక్కడ డెవలప్ చేయడానికి మాత్రం ఇరు పర్మిషన్ ఇచ్చేసి కట్టుకోమంటే ఎప్పుడో అయిపోయేది కదా. అట్లా కాకుండా పర్మిషన్లు ఆపటం, కూలింగ్ అంటాం, టైం వేస్తుంది. ఈ విధంగా ఇంకా ఎప్పుడు రాజధాని డెవలప్ కావాలి. అలాగే రాజధానిలో పాట పెట్టి అమ్ముతారు. ఎవరైనా పొలాలకి ఇచ్చే కంపెనీలు కానీ కాలేజీలు కానీ పాట పెడతారు. తెలంగాణ కేసీఆర్ గారు పాట పెట్టాలి, అట్లాగే పాట పెడతారు. అట్లా కాకుండా ఎస్ఆర్ఎం కాలేజీ, విట్ కాలేజీ 2 కోట్ల కాడికి వాళ్ళ పొలం.